కుశ మూవీలో ఎలా అయితే మనకి జై లవ కుశ ముగ్గురు చూడడానికి ఒకేలా ఉన్న వాళ్ళ క్యారెక్టర్ మధ్య డిఫరెన్స్ ఎలా అయితే ఉంటుందో అలానే మనకి జావా స్క్రిప్ట్ లో లెట్ వేర్ కాన్స్ట్ మూడు మనకి వేరియబుల్ డిక్లేర్ చేయడానికి యూజ్ చేస్తాం. కానీ వాటి బిహేవియర్ మధ్య తేడా అయితే ఉంటుంది. సో వీటిలో ఒకటైనటువంటి వేర్ కీవర్డ్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెక్కీ. సో ఈ రోజు మనం వీడియోలో వేర్ కీవర్డ్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇంట్రొడక్షన్ టు వేర్, హిస్టరీ ఆఫ్ వేర్ కీవర్డ్, బిహేవియర్ ఆఫ్ వేర్ కీవర్డ్, అలాగే మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ వేర్ కీవర్డ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఇంట్రొడక్షన్ టు వేర్ కీవర్డ్. మనకి వేర్ కీవర్డ్ అనేది వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మనం వేర్ కీవర్డ్ యూజ్ చేసి వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే వేర్ ఎక్స్, దట్స్ ఇట్. ఈ విధంగా మనం వేర్ కీవర్డ్ యూజ్ చేసి వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు వేర్ కీవర్డ్ ఉంది, అలాగే ఈ ఎక్స్ అనేది వేరియబుల్ అనమాట. ఓకే, సో క్రియేటింగ్ ఏ వేరియబుల్ ఇన్ జావా స్క్రిప్ట్ ఈస్ కాల్డ్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. సో ఇక్కడ మనం వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా, దాన్ని మనం జావా స్క్రిప్ట్లో డిక్లేరింగ్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ వేరియబుల్ డిక్లేర్డ్ వితౌట్ ఏ వాల్యూ హ్యావ్ ద వాల్యూ అన్డిఫైన్డ్. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి దానికి ఎటువంటి ఇనిషియల్ వాల్యూ పాస్ చేయకపోతే, అంటే అసైన్ చేయకపోతే, దానికి ఈ వేర్ కీవర్డ్ అనేది ఆటోమేటిక్గా అన్డిఫైన్డ్ని వాల్యూ కింద అసైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వేర్ ఎక్స్ అని ఇచ్చాను అంతే. అంటే ఒక వేరియబుల్ని అసైన్ చేశాను, ఇనిషియల్ వాల్యూ అనేది ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఈ వేరియబుల్ని కన్సోల్ చేసినట్లయితే మనకి దాని వాల్యూ అనేది అన్డిఫైన్డ్ వచ్చింది. ఎందుకంటే ఈ వేర్ కీవర్డ్ అనేది దీనికి ఇనిషియల్ వాల్యూ ఏమైనా ఉందా అని చెక్ చేసిద్ది. ఇనిషియల్ వాల్యూ ఏమీ లేనట్లయితే దానికి అన్డిఫైన్డ్ని వాల్యూ కింద అసైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హిస్టరీ ఆఫ్ వేర్ కీవర్డ్. మనకి జావా స్క్రిప్ట్ అనేది 1995లో నెట్స్కేప్ వాళ్ళు క్రియేట్ చేశారు. సో వాళ్ళు క్రియేట్ చేసిన ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ జావా స్క్రిప్ట్లో మనకి ఓన్లీ వేర్ కీవర్డ్ అనేది ఒక్కటే ఉండేది. ఈ లెట్, కాన్స్ట్ కీవర్డ్స్ అనేవి ఉండేవి కాదు. సో ఈ వేర్ కీవర్డ్ కూడా మెయిన్లీ ఎందుకు యూజ్ చేసేవాళ్ళు అంటే వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ప్రోగ్రామర్స్ కొన్ని డ్రాబ్యాక్స్ అయితే గమనించారనమాట ఈ వేర్ కీవర్డ్ వల్ల. అందుకని ఎక్మాస్క్రిప్ట్ 2015 తర్వాత జావా స్క్రిప్ట్ వాళ్ళు లెట్ అలాగే కాన్స్ట్ కీవర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో బిహేవియర్ ఆఫ్ వేర్ కీవర్డ్, ఫంక్షనల్ స్కోప్. సో వేరియబుల్స్ డిక్లేర్డ్ విత్ వేర్ ఆర్ ఫంక్షనల్ స్కోప్, మీనింగ్ దే ఆర్ ఓన్లీ యాక్సెసిబుల్ విత్ ఇన్ ద ఫంక్షన్ ఓన్లీ. సో మీకు ఈ ఫంక్షనల్ స్కోప్ గురించి తెలియాలంటే ఫస్ట్ మీకు స్కోప్ గురించి తెలియాలన్నమాట. సో స్కోప్ అంటే ఏంటంటే, ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసాం కదా, సో ఎక్కడ ఈ వేరియబుల్ యొక్క వాల్యూస్ని నువ్వు యాక్సెస్ చేసుకోగలవు అని చెప్పేదే మనకి స్కోప్. స్కోప్ అనేది 3 టైప్స్ అనమాట: గ్లోబల్ స్కోప్, ఫంక్షనల్ స్కోప్, అలాగే బ్లాక్ స్కోప్. మనకి వేర్ కీవర్డ్ అనేది గ్లోబల్ స్కోప్ అలాగే ఫంక్షనల్ స్కోప్ కింద వర్క్ అవుతుంది. ఇక్కడ తీసేస్తున్నాను. సో ఎక్స్ ఈక్వల్స్ టు 10 అని ఇస్తున్నాను. సో కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ అని ఇస్తాను. ఓకే, సో 10 అని వచ్చింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా. ఓకే, ఫంక్షన్ స్కోప్ అని క్రియేట్ చేశాను. సో ఈ స్కోప్ అనే ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసా. సో ఈ ఫంక్షన్ లోపల నేను ఏం చేస్తాను అంటే కన్సోల్ లాగ్ ఎక్స్. ఓకే, ఫంక్షన్ లోపల కూడా నేను ఈ ఎక్స్ని కన్సోల్ చేస్తాను. చూసారు కదా, మనకి 10 వచ్చింది. సో ఈ ఫస్ట్ 10 ఏంటి, ఇక్కడ మనం ఏదైతే కన్సోల్ చేస్తామో ఆ వాల్యూ. ఈ నెక్స్ట్ 10 ఏదైతే ఉందో అదేంటి, మన ఫంక్షన్ లోపల కన్సోల్ చేస్తాం కదా ఆ వాల్యూ అనమాట. సో ఈ వేర్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఉంది కదా, సో ఇది గ్లోబల్ స్కోప్. సో గ్లోబల్ స్కోప్ అంటే ఏంటంటే, మనం ఈ ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఉంది కదా, సో దీన్ని ఎంటైర్ ప్రోగ్రామ్లో ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఏ ప్లేస్లో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫంక్షన్ లోపల యాక్సెస్ చేసుకోవచ్చు, బ్లాక్ లోపల యాక్సెస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మనం గ్లోబల్ స్కోప్ అంటాం. ఓకే, మరి ఫంక్షన్ స్కోప్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఎక్స్ కన్సోల్లోకి ఎక్స్ తీసేస్తున్నాను, అలాగే ఫంక్షన్ లోపల ఉన్న ఎక్స్ కూడా తీసేస్తాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫంక్షన్ లోపల వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 30 అని ఇస్తాను, అలాగే కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ అంటాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ 30 అని వచ్చింది.
సో ఈ ఫంక్షన్ లోపల మనం ఈ వేర్ కీవర్డ్ యూజ్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా. సో ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఫంక్షనల్ స్కోప్ అన్నమాట. అంటే మనం ఓన్లీ ఆ ఫంక్షన్ లోపల మాత్రమే ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోగలం. సో ఈ వేర్ కీవర్డ్ యూజ్ చేసి మనం ఒక వేరియబుల్ని ఫంక్షన్ బయట క్రియేట్ చేసాం అనుకోండి, దాన్ని ఎక్కడైనా మనం ఎంటైర్ ప్రోగ్రామ్లో ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. కానీ మనం ఎప్పుడైతే ఆ వేర్ కీవర్డ్ యూజ్ చేసి ఒక ఫంక్షన్ లోపల వేరియబుల్ని డిక్లేర్ చేసామో ఆ వేరియబుల్ని ఆ ఫంక్షన్ లోపల మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలం. ఒకవేళ ఇప్పుడు నేను ఎక్స్‌ని ఫంక్షన్ బయట యాక్సెస్ చేసుకుంటున్నా. సో, అప్పుడు మనకేమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది? రిఫరెన్స్ ఎర్రర్ వచ్చింది. ఏమని? ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అదేంటి మనం ఇక్కడ ఎక్స్‌ని డిఫైన్ చేసాం గదా. సో, ఫంక్షన్ స్కోప్ వల్ల మనకి ఈ ఎర్రర్ అయితే వస్తుంది. నెక్స్ట్ గ్లోబల్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీ. ఎప్పుడైతే మనం ఈ వేర్ కీవర్డ్ యూజ్ చేసి ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసామో, ఈ వేర్ కీవర్డ్ అనేది ఆ వేరియబుల్‌ని గ్లోబల్ విండో ఆబ్జెక్ట్‌కి యాడ్ చేస్తుంది ప్రాపర్టీ లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 3000 ఇచ్చా. ఓకే. ఇప్పుడు నేను కన్సోల్ లాగ్ విండో అని కొట్టాను. ఓకే. విండో ఆబ్జెక్ట్. సో, ఈ విండో ఆబ్జెక్ట్ గురించి నెక్స్ట్ మనం ఫర్దర్‌గా తెలుసుకుందాం. ఓకే. జస్ట్ ఈ విండో అంటే ఇప్పుడు గ్లోబల్ ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసారు కదా. మనకి ఎక్స్ అనే ప్రాపర్టీకి 3000 అనే ఒక వాల్యూ అయితే ఉంది. సో, ఇది ఎందుకు యాడ్ అయిందంటే మనకి ఈ వేర్ కీవర్డ్ వల్ల మనకి విండో ఆబ్జెక్ట్‌లో ఈ ఎక్స్ వాల్యూ అనేది ప్రాపర్టీ లాగా యాడ్ అయింది. సో, నెక్స్ట్ రీడిక్లరేషన్. సో, వేరియబుల్స్ డిక్లేర్డ్ విత్ ద వేర్ కెన్ బి రీడిక్లేర్డ్ వితౌట్ థ్రోయింగ్ ఎన్ ఎర్రర్. ఓకే. మనం ఇప్పుడు వేర్ కీవర్డ్‌తో ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసాం. ఓకే. సేమ్ అదే వేరియబుల్‌ని నెక్స్ట్ వేర్ కీవర్డ్ యూజ్ చేసి మళ్ళీ రీడిక్లేర్ చేసామనుకోండి, ఎటువంటి ఎర్రర్ అయితే రాదు. మీకు లైవ్‌లో చూపిస్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 ఇచ్చా. ఓకే. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే ఎక్స్ అనే వేరియబుల్‌ని వేర్ కీవర్డ్‌తో మళ్ళీ రీడిక్లేర్ చేస్తా. ఓకే. ఎక్స్ ఈక్వల్స్ టు 10. ఓకే. సో, వాల్యూ 20 అని ఇస్తా. ఓకే. 10 కాదు 20 అని ఇస్తా. ఇప్పుడు కన్సోల్ లాగ్ ఎక్స్. చూసారు కదా. మనకి 20 అని అయితే వచ్చింది. మనకేమన్నా ఎర్రర్ వచ్చిందా? రాలేదు. సో, ఇది ఈ రీడిక్లరేషన్ అనేది ఏదైతే ఉందో ఇది మనకి వేర్ కీవర్డ్‌కి ఒక మెయిన్ డ్రాబ్యాక్ అన్నమాట. ఎందుకంటే ప్రోగ్రామర్స్ ఎప్పుడన్నా ప్రోగ్రామ్ రాసేటప్పుడు పొరపాటున యాక్సిడెంటల్‌గా సేమ్ వేరియబుల్‌ని అంటే ప్రీవియస్‌గా ఆల్రెడీ డిక్లేర్ చేసిన వేరియబుల్‌ని యాక్సిడెంటల్‌గా మళ్ళీ రీడిక్లేర్ చేసినట్లయితే ఈ వేర్ కీవర్డ్ వల్ల ఎటువంటి ఎర్రర్ అయితే రాదనమాట. సో, ఎటువంటి ఎర్రర్ రాకుండా ఏమవుతుందంటే, ఆ వాల్యూ ఏమవుతుంది రీప్లేస్ అయిపోద్దనమాట. దానివల్ల మనకి అవుట్‌పుట్ అనేది సరిగ్గా రాదు. ఇది మనకి ఈ వేర్ కీవర్డ్ యొక్క మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. సో, దీనివల్ల మనకి జావాస్క్రిప్ట్ వాళ్ళు లెట్ అలాగే కాన్స్ట్‌ని మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. సో, లాస్ట్ వన్ వచ్చేసరికి ఇనిషియలైజేషన్. ఈ ఈ ఈ పాయింట్ మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. ఏంటంటే, మనం వేర్ కీవర్డ్ యూజ్ చేసి ఏదన్నా వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఎటువంటి వాల్యూని అసైన్ చేయకపోతే, ఈ వేర్ కీవర్డ్ అనేది ఆటోమేటిక్‌గా అన్‌డిఫైన్డ్ అనే వాల్యూని మనం క్రియేట్ చేసిన వేరియబుల్‌కి అసైన్ చేస్తుంది. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.